రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశా దగ్గర తీరం దాటింది. రేపు తెలంగాణలో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ ఒక్కరోజు వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. ఇక పలు జిల్లాలకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, డ్యాంలకు వరద ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పాటు ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి నిన్న సాయంత్రం వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇది ఇవాళ ఉత్తరాంధ్ర, ఒడిశా దగ్గర తీరాన్ని దాటింది. దీనికి తోడు రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం తెలంగాణపై చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలతో వర్షాలు పడుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ అత్యంత భారీ వర్షాలు కొమరంభీం, ఆసిఫాబాద్ లో కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 జిల్లాలు ఆదిలాబాద్, మంచిర్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ వార్నింగ్ జారీ చేశారు. మరో 6 జిల్లాలు నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు ఐఎండీ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు కూడా భారీ వర్షాలు పడతాయన్నారు. ఆ తర్వాత వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయని చెప్పారు.